హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణీస్ ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మీ కళ్యాణి. చూస్తున్నారు కదా, ఈరోజు సింపుల్గా చేసుకునే చికెన్ ఫ్రైని 30 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. అంతేకాకుండా దీనికోసం ఒక సింపుల్ మసాలాను కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ చికెన్ని మనం 2 వీక్స్ నుంచి 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కడికైనా లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు, లేదా పిల్లలు ఇంటి నుంచి హాస్టల్స్కి వెళ్తున్నారు, వాళ్ళ కోసం హోమ్ ఫుడ్ ఏదైనా కొంచెంగా ప్రిపేర్ చేసి ఇవ్వాలి అనుకుంటే నాన్ వెజ్లో ఇది బెస్ట్ అనమాట. మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తాం కనుక ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఏమీ వాడకుండా, అందులో ఇది వింటర్ సీజన్ కనుక మనకి ఇది 1 మంత్ వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చికెన్ని ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. అది కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను అనమాట. ఇలా వాష్ చేసుకున్న చికెన్ని ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాగా పట్టించి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత ఆ చికెన్ని ఆ కడాయితో అలా స్టవ్ పైన పెడితే చికెన్లో ఉండే వాటర్ అంతా కూడా బయటికి రిలీజ్ అయ్యి అబ్జర్వ్ అయిపోతుంది కదా. అంతవరకు చికెన్ని కొంచెం ఒక 5 మినిట్స్ టైం టేకింగ్ అనమాట. అలా చికెన్ వాటర్ అంతా రిలీజ్ అయ్యేసి ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ని వేరే ప్లేట్లోకి సపరేట్గా తీసుకొని అదే కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆనియన్స్, చిల్లీస్ ఏమీ యూస్ చేయమన్నమాట. ఇక్కడ మనకి మెయిన్గా కావాల్సింది అల్లం వెల్లుల్లి పేస్ట్. దీనిని ఫ్రెష్గా ఇంట్లో వెంటనే ప్రిపేర్ చేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఈ ఆయిల్లో ఆ పేస్ట్ పచ్చిదనం మొత్తం పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం అంతా కారము, కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు, అంటే కొంచెం మన టేస్ట్కి సరిపడా, మనం ఆల్రెడీ చికెన్లో వేసుకుంటాం కదా, అవి అడ్జస్ట్ చేసుకుని సరిపడా వేసుకోవాలి. ఇక్కడ ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఈ స్టేజ్లో కారం యూస్ చేయకుండా మనం మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుంటాం కదా, అందులో రెడ్ చిల్లీస్, ఎండుమిరపకాయలు వాడినట్లయితే ఇక్కడ ఈ కారాన్ని కూడా స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ కొంచెం కలర్ అది బాగుంటుందని నేను ఎండుమిరపకాయలతో కాకుండా ఇలా రెడ్ చిల్లీ పౌడర్ని యూస్ చేశాను. చూస్తున్నారు కదా, మనకి ఆ కలర్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో. సింపుల్, ఇంతే ప్రాసెస్ అండి. దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకొని ఉంచిన చికెన్ పీసెస్ అన్నింటినీ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం ఒక సింపుల్ మసాలా పొడిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పాను కదా. దానికోసం ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసి వాటిని డ్రై రోస్ట్ జస్ట్ ఫ్రై చేసుకొని దానిని కూడా మసాలా పొడి మిక్సీ పట్టుకొని పౌడర్గా చేసుకోవాలి. దాంట్లో అవసరం అనుకుంటే, అంటే కారం కొంచెం స్పైస్ ఎక్కువ కావాలి అనుకుంటే ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసి కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎండుమిరపకాయలు వేయకుండా డైరెక్ట్గా రెడ్ చిల్లీ పౌడర్నే వాడాను అనమాట. ఇప్పుడు ఈ మసాలా పౌడర్ని కూడా ఆ చికెన్లోకి వేసి ఫైనల్గా చికెన్ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ కూడా నేను జస్ట్ చాలా తక్కువే వాడాను అనమాట. అంటే ఇది నేను మరీ ఎక్కువ స్టోర్ చేయను, ఒక 1 వీక్ కోసమని దీనిని ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా, 1 మంత్ పాటు మేము వేరే బయట ఒక రూమ్లోనే ఉండాలి. అక్కడ బయట ఫుడ్ తిని తిని బాగా బోర్ కొట్టిందనమాట. అందుకని చెప్పి నేను ఇలా చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకొని పట్టుకొని వెళ్ళడానికని ఇలా చేస్తున్నాను. పనిలో పనిగా మీకు కూడా ఒక మంచి రెసిపీని షేర్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ మసాలా పొడిని ఫ్రై అవుతున్న చికెన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని చికెన్ని మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, మన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అంటే కొంచెం ఆయిల్ క్వాంటిటీని పెంచుకుంటే మనకి ఇది 1 మంత్ వరకు కూడా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. దీంట్లో ఆనియన్స్ మాత్రం అస్సలు యూస్ చేయకూడదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో పచ్చితనం పోయే వరకు బాగా వేయించుకుంటాం కనుక మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చికెన్ బాగా ఉంటుంది. ఈ చికెన్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని దాని రసాన్ని దీంట్లో పిండుకొని మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకుంటే మన సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై, అది కూడా స్టోర్ చేసుకునే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది, అలాగే బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మరైతే ఒక చిన్న లైక్ చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.